ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు ఒక చక్కని సందేశంతో మన ముందుకు వచ్చారు. ఈరోజు సందేశం ఏమనగా, జాగ్రత్తగా ఉండవలసిన సమయం బిడ్డ. నీకు తెలియకుండానే నీ ఇంట్లో ఈ తప్పు జరుగుతుంది. ఈ బాబా మాట పూర్తిగా వింటే నీకే తెలుస్తుందని మన బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశంతో వచ్చారు. ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. బిడ్డ, ప్రతి నిమిషం కూడా ఈ బాబా మీకు ఏమి చేయడం లేదని ఒక అపనమ్మకంతో ఒక అభిప్రాయం అనేది నీ మనసులోకి రావడం అనేది మొదలైంది బిడ్డ. ఈ బాబాని నీవు నమ్మడం లేదు. నా మనసుకి ఏమాత్రం బాధ లేదు తల్లి. ఎందుకు నా బాధ అంతా ఏమిటంటే, నీవు పడుతున్న బాధ అనేది ఎప్పుడు మర్చిపోతావో, నీ కష్టాలు అనేటివి ఎలా తొలగిపోతాయో, ఈ కష్టాలన్నీ కూడా నీవు జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటావనేదే నీ బాబా యొక్క అసలైన బాధ తల్లి. అందుకే ఈ బాబా ఎంతో బాధతోటి నీతో మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నా బిడ్డ సంతోషంగా లేదని బాబా బాధపడుతున్నాడమ్మా. నేను చేయవలసిన పని నేను చేయాలనుకుంటున్నాను. ఆ పని ఏమిటో ప్రతిదీ నీకు వివరిస్తాను. జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. నీ దగ్గర ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టం నిన్ను ఇబ్బంది పెట్టకుండా పైపైన మాత్రమే కొంచెం కొంచెం మాత్రమే ఇబ్బంది పెట్టే ఆ కష్టం నిన్ను అలా రుచి చూపించి వదిలి వెళ్ళిపోతుందంటే తెలుసా బిడ్డ? ఆ కష్టం పూర్తి దుఃఖాన్ని బాబానే భరిస్తున్నాడు. నీ దగ్గరకు అంత బాధను రానివ్వడం లేదమ్మా. కనుక నీవు ఏమి కావాలంటే, నీకు ఎప్పుడు కావాలో, ఎంత ఇవ్వాలో అనేది నాకు పూర్తిగా తెలుసు. నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నా మనసు అనేది ఈరోజు ఎంత బాధగా ఉందో తెలుసా బిడ్డ? సచ్చరిత్రలో చెప్పిన విధంగా మీ యొక్క పాపాలన్నీ కూడా నేనే వాటిని భరించి నేనే మీకు సంతోషాలను ఇవ్వడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాను. బాధపడకు బిడ్డ. నీకు తోడుగా ఎప్పుడు కూడా ఈ తండ్రి ఉంటాడు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి. ఓర్పు సహనం కలిగి ఉండాలి బిడ్డ. మరుక్షణమే నీవు కోరింది నీకు దొరుకుతుంది. పరిస్థితులన్నీ ఒకేసారి ఉండవు కదా. పరిస్థితుల్లో మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత కరువై మానసికంగా బాధపడుతాము. ఆ క్షణంలో ధైర్యంగా నిలబడి నీ పరిస్థితులను చక్కబెట్టుకోవాలి బిడ్డ. నీవు అనుకున్న పనిపై నమ్మకం పెట్టుకొని విజయం సాధించాలి తప్ప వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడూ చేయవద్దు. బాబా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగున్నారు కదా, ఏ తప్పు చేశానని నన్ను శిక్షిస్తున్నావు బాబా అని మనసులో అనుకుంటున్నావు కదా బాబా. దేనికైనా సరే సమయం రావాలి. కష్టాలకు బాధలకు కాలమే సమాధానం చెబుతుంది. ధైర్యంగా ఉండు. నీకు కావలసింది, నువ్వు కోరుకున్నది నీకు అవసరమైనప్పుడు నేనే నీ చేతిలో పెడతానమ్మా. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు. ఇక రేపటి నుంచి నీవు పనిలో అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఇక నీవు అనుకున్నట్లుగానే ఉంటాయమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. కానీ ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకో బిడ్డ. నీకు కాస్త కోపం ఎక్కువగా ఉన్నది. ఆ కోపాన్ని నీవు నీ ఇంట్లో వారిపై చూపిస్తున్నావు. కనుక నీవు ఏ పని చేసినా కూడా వారు సపోర్ట్ అనేది నీకు ఉండడం లేదమ్మా. నీవు ప్రతి ఒక్కరిపైన అలా కోపం చూపించడం వల్ల నేను ఏం చేస్తే నాకెందుకులే, ఏం చెప్పినా కోపడతారు, ఏం చేయొద్దు అన్నా కోపడతారు, ఏదో చేసుకోనిలే అని నీ ఇంట్లో వాళ్ళే నీకు సపోర్ట్ చేయడం లేదమ్మా. అది నీకు ఏమాత్రం మంచిది కాదమ్మా. కాబట్టి ఇక నుంచి అందరితో కూడా ప్రశాంతంగా ఉండు. నీ ఇంట్లో వారితో చక్కగా 4 మాటలు మాట్లాడి వాళ్ళతో సంతోషంగా గడుపు. ఇక నీకు తిరిగే లేదు తల్లి. ఇక ధైర్యంగా ఉండు. నా ఆశీస్సులు అనేవి ఎప్పుడు నీపై ఉంటాయి బిడ్డ. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉంటానని నాకు మాట ఇవ్వు బిడ్డ. నీకు అన్నిటికన్నా రెట్టింపు ఫలితంగా ఆనందాన్ని తిరిగి ఇస్తాను. ధైర్యంగా ఉండు. నీ తండ్రికి నీకు ఏది ఇస్తే సంతోషంగా ఉంటావో, ఏది ఇస్తే బాధపడతావో నాకు తెలీదా బిడ్డ? కాస్త ఆలస్యం కావచ్చేమో. ఆ ఆలస్యం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ఆలస్యం వెనుక కూడా నీ మంచి కోసమే ఉంటుంది. ఆలస్యం వెనుకలో కూడా నీ మంచి కోసమే ఉంటుంది. ఒక్కసారి నీకు నీవే ఆలోచించుకో బిడ్డ. ఒక మాట చెప్పనా? ఒక రాయి నీటిలో పడినప్పుడు ఆ రాయి పడిన వెంటనే అలజడి అనేది నీటి మొత్తానికి జరుగుతుంది. కానీ ఆ తర్వాత యథావిధిగా నీరు ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది.
అదే విధంగా నీ జీవితం యొక్క ఒక రాయిలాగా నీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. నీ జీవితం ఎప్పటిలాగానే అదే విధంగా సంతోషంగా నడుస్తుంది. కాబట్టి రాయి వచ్చి అలజడి సృష్టించినట్లు కష్టం వచ్చి నీ జీవితంలో ఒక బాధను సృష్టించినా నువ్వు ఏ మాత్రం చెక్కు చెదరకుండా బాధపడకుండా వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని గుండె ధైర్యంతో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీకు ప్రతి కష్టం కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది బిడ్డ. ఊరికే ఆందోళన ఎందుకు తల్లి? అతిగా భయపడకు. ఏదో జరగనిది జరుగుతుందేమోనని, ఏదో నా జీవితంలో కొత్తవి వస్తాయని ఊరికే భయపడడం అనేది జరుగుతుంది. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. గతం గతః అని నీవు ఎప్పుడు కూడా మర్చిపోవాలి. గతంలో జరిగినది మళ్ళీ మళ్ళీ జరిగి నీ జీవితం అనేది ప్రమాదంలో పడుతుందేమోనని భయపడుతున్నావు. కాబట్టి ఏ మాత్రం కూడా అటువంటి భయాలను పెట్టుకోకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు బిడ్డ. గతం ఎప్పుడు కూడా తిరిగి రాదని నువ్వు ఎప్పుడు గమనించుకోవాలి. భవిష్యత్తు గురించి మాత్రమే ఏ మాత్రం ఆందోళన జరగకుండా ప్రస్తుతం ఏం జరుగుతుందో అదే నీ దృష్టిలో పెట్టుకొని దానిపై నువ్వు ఎక్కువ అభిప్రాయం పెట్టుకొని ఎలా జరుగుతుందో అని ఆలోచిస్తే నీ జీవితం అనేది శుభప్రదంగా ఉంటుందని నువ్వు గమనించుకోవాలి. నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ తీరుతాయి బిడ్డ. కానీ వాటికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయం పూర్తయ్యే వరకు నువ్వు ఎదురు చూడాలి కదా తల్లి. దేనికైనా సరే తొందర ముఖ్యం కాదు. కొన్ని నిదానంగా జరగడం వల్లే వాటి యొక్క విలువ పెరుగుతుంది. ఆ ఎదురు చూపులే ఒక ఆనందం అనేది దక్కుతుంది బిడ్డ. కాబట్టి వేటి గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నా విషయంలో నా బాబా అంత శుభప్రదమే చేస్తారు అని నీ పాజిటివ్ మైండ్లో ఉన్నప్పుడు ఆ పాజిటివ్ మైండ్ సెట్ నీలో కలుగుతుందో అప్పుడు నీ నుంచి నీ జీవితంలో ఎలాంటి కష్టం అనేది లేకుండా తొలగిపోతుందని గుర్తుంచుకో బిడ్డ. నీ బాబా భయపడుతుంది, బాధపడుతుంది ఒకే దాని గురించి. నా బిడ్డ అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏదైతే జరగదో అదే పదే పదే జరుగుతుందని భయపడుతున్నారు. నా బిడ్డ ఎవరిని కూడా లెక్క చేయకుండా వారి ముందు సవాల్ను విసిరి వారి యొక్క ఆలోచనలతోనే జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాడని నా గుండె తరుక్కుపోతుంది బిడ్డ. ఎవరి గురించి ఆలోచించాలో ఎవరి గురించి ఆలోచించకూడదో అది నీకు పూర్తిగా తెలుసు. నీవు ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ జీవితంలో ఏదైతే ఎదుగుదలకు సహాయపడతాయో వాటి గురించి మాత్రమే ఆలోచించి ముందడుగు వెయ్యి బిడ్డ. నీ బాబా కూడా ఆనందపడతాడు, సంతోషిస్తాడు. ఎందుకంటే తన బిడ్డకు జ్ఞానోదయం అయితే తండ్రి ఎంత ఆనందపడతాడో నీకు తెలియని విషయం కాదు కదా బిడ్డ. కనుక ఏది జరుగుతుందో అది ప్రశాంతంగా జరుగుతుంది. అంతా మంచే జరుగుతుందని నీవు గమనించుకో. ఇకపై నీ దగ్గరకు ఏ కష్టం అడుగు పెట్టాలన్నా, నిన్ను ఎవరు బాధ పెట్టాలన్నా మొదట నన్ను దాటి రావాలని గమనించుకో బిడ్డ. ఎందుకంటే లక్ష్మణ రేఖలాగా నీ జీవితానికి ప్రతి దానికి కూడా నేను ఉన్నాను కదా. ఎలాంటి కష్టమైనా నన్ను దాటిన తర్వాతే ఏదైనా నీ దగ్గరికి వస్తుంది. ఈ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఏ కష్టం కూడా నిన్ను తాకదని గమనించుకో బిడ్డ. నీ ప్రతి కోరిక కూడా తీరుతుందని గుర్తుంచుకో అని మన బాబాగారు అయితే మనకి చాలా అంటే చాలా ధైర్యం ఇచ్చే సందేశాన్ని అందించారు. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.